హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్. ఈరోజు మనము ఎప్పట్లాగే యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చూస్తున్నాము. నిన్న మనము ప్రీవియస్గా ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది మనం డీటెయిల్గా చూసాము. సో మచ్ మోర్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా అవి ఏంటి ఎగ్జామ్లో ప్యాటర్న్ చేంజ్ అవ్వడం వల్ల వాటిని తక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాకపోతే 1 or 2 క్వశ్చన్స్ అనేది ఎక్కడో ఒక చోట రిపీటెడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2016 పేపర్ చూసినప్పుడు కానీ, మధ్యలో ఇంకా కొన్ని ఇయర్స్ పేపర్స్ చూసినప్పుడు కానీ అటువంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి వాటిని మనం ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము. ఓకే స్టూడెంట్స్, మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ని మనం పొడిగించాము. రిపబ్లిక్ డే వరకు మనము ఎక్స్టెండ్ చేసాము. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అంటే యూపీఎస్సీ మీరు లైఫ్లో సక్సెస్ అయ్యేంత వరకు కూడా మాతో మీరు టైఅప్ అయ్యి ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది డైలీ అప్డేట్స్, సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు ఈజీగా ఆన్లైన్ యాక్సెస్ అనేది పొందొచ్చు. సో ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సెస్ రెండు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆన్లైన్ అంటే మీరు కింద డిస్క్రిప్షన్ లింక్లో చూడొచ్చు, ఎల్టీఎక్స్ క్లాసెస్ అని ఉంటుంది. అక్కడ డెమో క్లాసెస్ ఫ్రీగా ఉంటుంది. సో స్టాఫ్ చెప్పిన కోర్సెస్ని మీరు క్లియర్గా విని వాటిని అర్థం చేసుకుని, సో డెమో కోర్సెస్తో ఒక ఐడియా వస్తుంది. వావ్, ఇంత బాగా చెప్తున్నారా, ఓకే ఇంత డెప్త్గా డీటెయిల్గా అనలైజ్ చేస్తున్నారా, ఓకే మనకు అర్థమయ్యేలా తెలుగులోనే చెప్తున్నారు. సో చాలా వరకు కోర్సెస్ అన్నీ కూడా ఇండియా వైడ్ కూడా మనకి ఎలా చేస్తున్నారు, మనకు అర్థం కాని భాషలో హిందీలో అలా చెప్పుకుంటున్నారు. ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది కానీ అయినా సరే బట్ ఒక హోమ్లీనెస్ అనేది మన తెలుగులోనే వస్తుంది. సో అలాగా ఎక్స్ప్లెనేషన్స్ అనేది నీట్గా అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్డ్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే యాక్సెస్ అనేది ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు, సింగిల్ పేమెంట్ చేసిన తర్వాత మీకు రికార్డెడ్ కోర్సెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సెస్. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అంటే ఏంటి, ప్రారంభం అనేది ఎప్పుడు కూడా తప్పటడుగులు వేస్తూనే మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి అలాగా స్టార్టింగ్ లెర్నింగ్ మెకానిజం. సో అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సెస్తో ఎన్సీఆర్టీ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఏపీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ కూడా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే సర్టెన్ సెక్షన్ ఆఫ్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మీరు కూడా వెళ్ళి దాన్ని చూడొచ్చు. ఎప్పుడైనా అలాంటి ఎగ్జామ్స్ అటెండ్ చేసేటప్పుడు యాక్సెస్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో చూడండి, 1 year వ్యాలిడిటీ అనేది 30,000, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది 40,000. సో ఇంకా ఏమైనా మీకు కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ నెంబర్ అనేది ఇవ్వబడింది. సో యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్. సో ఆ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది పొందవచ్చు. ఓకేనా, ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఏం చేయాలి, ఏంటి, అలా అన్ని డీటెయిల్స్ కూడా మీరు పొందవచ్చు. ఓకే స్టూడెంట్స్, మనం ఎప్పటిలాగే క్లాస్లోకి వెళ్ళిపోతాం. క్లాస్లోకి వెళ్తున్నాం, మంచి మోటివేషన్ కోట్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, యు ఆర్ అండ్ ఆఫ్. సింపుల్ థింగ్ అండి. ఈరోజు మోటివేషన్ కోట్ ఏం లేదు. మనకి ఎప్పుడు ఏది ఎంత చేసినా కానీ ఒక సంతృప్తి అనేది ఉండదు. సివిల్ సర్వీస్ అనేది మనం చదివినా కానీ సక్సెస్ అయినా సరే మళ్ళీ సంతృప్తి ఉండదు. సో లైఫ్లో ఒకటి నేర్చుకోండి, మనం ఎంత ప్రిపేర్ అవుతున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎంత ఉన్నా సాటిస్ఫాక్షన్తో ముందుకు సాగండి. ఓకేనా, సాటిస్ఫాక్షన్ అంటే ఇప్పుడు మనం కంపారిజన్తో ఒకరికి అంత ఉంది, ఇంత ఉంది, ఎలా చదువుతున్నారు కాకుండా మనం చేసే మెథడ్ కరెక్ట్గా ఉండాలి. సో బీ జినైన్ టు యువర్ సెల్ఫ్. మనం జినైన్గా ఉండాలి. అలాగే మనతో సాటిస్ఫైడ్గా ఉండాలి. ఓకేనా, యూ మస్ట్ బీ ఫీలింగ్ దట్ యు ఆర్ ఎనఫ్. అందుకని మనము ప్రాక్టీస్ సబ్జెక్ట్ అనేది తగ్గిపోకూడదు. ఓకేనా, లైఫ్లో ఏ విషయాన్ని కానీ నెక్స్ట్ కష్టపడుతూ ఉండాలి. కాకపోతే నెగిటివ్ డౌన్ ట్రోడెడ్ ఫీలింగ్ అనేది పెట్టుకోవద్దు. ఓకేనా, సో ఎప్పుడు కూడా ఏంటబ్బా అనేసి ఒక టైర్డ్ డౌన్ ఫీలింగ్ అనేది తగ్గించుకొని ఒక యాక్టివ్గా ఓకే కాన్ఫిడెంట్గా ఒక పని చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ ఎనఫ్ అనే ఒక కాన్ఫిడెన్స్తో కంటిన్యూ అవుతాం. ఓకేనా, సో ఈరోజు మనం చూస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే బయాలజీ రిలేటెడ్ అంటే సార్ ఇప్పుడు బయాలజీ అంటే ప్యూర్గా ఎన్సీఆర్టీ బయాలజీ తీసుకొని చదవాలా సార్ అంటే చూడండి, సింగిల్ రివిజన్ కొన్ని బుక్స్ మెన్షన్ చేస్తారు, కొన్ని చాప్టర్స్ మెన్షన్ చేస్తారు. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సెస్లో మనం మెన్షన్ చేస్తాం. అంటే బయాలజీలో కూడా కొన్ని ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనేది ఉన్నాయి. ఓకేనా, ప్లాంట్ సైన్స్ అంటారు, ఇంకా జువాలజీ అంటారు. సో బయాలజీలోనే హ్యూమన్ సైన్స్ గురించి, హ్యూమన్ డిసీజెస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేది అడుగుతున్నారు. సో ఇవి ఏంటంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్ టు ద కోర్. అంటే క్వశ్చన్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోగలిగామంటే వెంటనే ఆన్సర్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. సో అలాంటివి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అవి ఎక్కువ పర్సంటేజ్, ఇప్పుడు హిస్టరీ చదివామంటే ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ పైనే వస్తుంది, ఇది కన్ఫర్మ్ చేయొచ్చు. అలాగే ఈ బయాలజీ లాంటి సబ్జెక్ట్ చదివితే 1 క్వశ్చన్ అనేది చెప్పగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2010-11కి ముందు ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేవి, అంటే ఒక 5, 4, 3, 2 అలా క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక్క క్వశ్చన్ అనేది ర్యాండమ్గా రావచ్చు. అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితేనే ఏం చదవాలనేది మనకు తెలుస్తుంది. ఓకే, వీటికి సంబంధించిన మనం చదువుకుంటే చాలు అనే ఫీలింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే బయాలజీ అనేది ఒక సముద్రం లాంటిది, చదివే కొద్దీ మీరు డాక్టర్ అయిపోవచ్చు అన్నట్టు చదువుకుంటూ పోవచ్చు. అంత అవసరం లేదు, మనకి రిక్వైర్డ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నేర్చుకుంటున్నాం. సో అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని నేర్చుకుంటున్నాం. ఓకేనా స్టూడెంట్స్, సో ఇక్కడ చూద్దాం. చూడండి క్వశ్చన్ చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద డెసర్ట్ ప్లాంట్స్ బ్లూమ్ డ్యూరింగ్ నైట్ టైమ్ బికాస్. చూడండి, ఇవి ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లో నీకు సబ్జెక్ట్ చదివో బుక్ చదివితో రాదు, మనం ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. సో దీనికి ఆలోచించాలి.
డెసర్ట్ ప్లాంట్స్ అంటే ఏంటి? అడవిలో ఉండే ప్లాంట్స్. అడవి కాదు, డెసర్ట్ అంటే ఎడారి కదా. ఎడారి అంటే తెలుసు కదా, అంటే వర్షాలు తక్కువ, డ్రైగా ఉంటుంది, అలాగే మోస్ట్ ఆఫ్ ద శాండ్ ఉంటుంది. సో న్యూట్రియంట్స్ కంటెంట్ ఉన్నా కానీ అక్కడ వాటర్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది కాబట్టి సో ప్లాంట్స్ అనేవి కూడా రేర్ ఆఫ్ ప్లాంట్సే ఉంటాయి. కొన్ని క్యాక్టర్స్ ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో కమెంట్ సెక్షన్లో మీరు వీలైతే మెన్షన్ చేయండి డెసర్ట్ ప్లాంట్స్ ఏవే ఉంటాయి. సో అవి నైట్ టైమ్సే ఫ్లవర్ చేస్తుందంట. ప్లాంట్స్ బ్లూమ్ అంటే ఫ్లవరింగ్. మోస్ట్లీ వాటి యొక్క ఫ్లవరింగ్ అనేది నైట్ టైమ్స్ ఉంది. ఎందుకండి నైట్ టైమ్స్ ఎందుకు అవుతుంది? సో ఇక్కడ మెన్షన్ చేశారు కొన్ని రీజన్స్. దాంట్లో కరెక్ట్ అయిన రీజన్ ఏదో చెప్తే అదే మనకి కరెక్ట్ వస్తుంది. ద బ్లూమింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై లో టెంపరేచర్. ఓకేనా? అక్కడ నైట్ టైమ్స్ కంపారిటివ్గా మనము డే టైంతో కంపేర్ చేసుకుంటే డెసర్ట్ ఏరియాలో తీసుకున్నామంటే ఖచ్చితంగా కరెక్టే. ఏమని? టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. కానీ అది మనకి ఫ్లవరింగ్కి, ప్లాంట్స్ బ్లూమ్కి ఏమన్నా సపోర్టివ్గా ఉంటుందా అంటే లేదు. ఓకేనా? దెర్ ఆర్ సెన్సిటివ్ టు ఫేసెస్ ఆఫ్ మూన్. అంటే సూర్యుడు ఎక్కువగా వేడిగుంటుంది కదా, సో అవి అనేది మూన్కి సెన్సిటివ్గా ఉంటుందంట. అవునా? మేబీ కాదు. ఓకేనా? మూన్ సెన్సిటివిటీ అయితే కాదు. నెక్స్ట్ చూద్దాం. డెసర్ట్ ఇన్సెక్ట్స్ ఈట్ అవే ఫ్లవర్స్ డ్యూరింగ్ డే టైం. ఇది ఏమన్నా ఉందా? ఎక్కడైనా కానీ ఇన్సెక్ట్స్ డే టైంలో ఫ్లవర్స్ని తినేస్తాయంట, అందువల్ల నైట్ టైం అవి ఫ్లవర్ అవుతుందంట. లేదు. మనకి చూడండి, డెసర్ట్ ఇన్సెక్ట్స్ ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ నైట్ టైం. చూడండి, ఇన్సెక్ట్స్ నైట్ టైం యాక్టివ్ అయితే నాకేంటి ప్లాంట్స్ బ్లూమ్ ఎలా అవుతుంది అనే ఒక ప్రశ్న చాలా మందిలో వస్తుంది. చూడండి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో ఇవే మనకి చాలా విషయాలు తెలియాల్సి. ఒక ప్లాంట్ అనేది ఫ్లవర్ అయిందనుకోండి, ఒక ప్లాంట్లో ఫ్లవర్ ఉందంటే ముఖ్యంగా ఆ ఫ్లవర్ అనేది ఏమవుతుంది? పాలినేషన్ జరగాల. పాలినేషన్ జరగడానికి ఆ ప్లాంట్స్కి హెల్ప్ అయ్యేది ఏంటి? ఇన్సెక్ట్స్ కదా. సో ఆబ్వియస్లీ ఒక ప్లాంట్ ఫ్లవరింగ్ అవుతుందంటే ఆ ఫ్లవర్కి పాలినేషన్ జరగాలంటే ఇన్సెక్ట్స్ రిక్వైర్డ్ ఉంది. కానీ డెసర్ట్ ఇన్సెక్ట్స్ అంటే డెసర్ట్లో ఉండే అనిమల్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఏంటంటే నాక్టోరోనల్ అంటారు. ఓకేనా? అంటే మోస్ట్లీ ఏంటంటే నైట్ పూట అవి లేచి బయటకు తిరుగుతూ ఉంటుంది, పగలు పూట బుర్రోస్ అంటే ఆ మట్టిలో ఆ ఇసుకలో చేసి రంధ్రాలా చేసి ఇసుక లోపల అవి దాగుంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్ అనేది ఆ క్యారెక్టరైజేషన్స్లో ఉంటాయి. ఎందుకంటే హీట్, సన్లైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఆబ్వియస్లీ మన రైట్ ఆన్సర్ ఏంటంటే డి, ఇన్సెక్ట్స్ యాక్టివ్ డ్యూరింగ్ నైట్ టైం. సో ఇప్పుడు ఏంటి? ఇన్సెక్ట్స్ నైట్ టైం యాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఫ్లవర్స్ దానికి అనుకూలంగా. ఇక్కడ ఉండే మన హ్యూమన్ సైన్స్ అనేది, ఎన్విరాన్మెంట్ సైన్స్ అనేది ఒక అందమైన విషయం అండి. సో అది ఇలా మనం అర్థం చేసుకోవాలి. రాత్రిపూట ఇన్సెక్ట్స్ అనేది నైట్ టైమ్స్ ఉంటాయి, నాక్టోనల్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో ప్రొనౌన్సియేషన్ మిస్పెల్ ఎన్నో ఇష్యూస్. చూడండి, అవి నైట్ టైమ్స్ ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి అప్పుడే పాలినేషన్ చేయగలవు కాబట్టి దానికి అనుగుణంగా ఫ్లవర్స్ అనేది మనకి నైట్ టైం వచ్చేసి ఫ్లవర్ అవుతుంది. సో ఓకే, చూద్దామా? టీ, ప్లాంట్ అండ్ అనిమల్ యాక్టివిటీ హ్యాపన్స్ అట్ నైట్ ఇన్ డెసర్ట్స్ డ్యూ టు ద హై టెంపరేచర్. అంటే డే టైంలో హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఇన్సెక్ట్స్ డే టైంలో బయట తిరగలేవు. మోస్ట్లీ అవి ఏమిటి? అవి శాండ్లో ఏదో ఒక చోట అవి రెస్టింగ్లో ఉంటుంది, పగలంతా నిద్రపోతుంది, నైట్ యాక్టివ్ అవుతుంది. సో డెసర్ట్ ఇన్సెక్ట్స్ నైట్ యాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఫ్లవర్స్ని పాలినేట్ చేయడం కోసం ఫ్లవర్స్ కూడా నైటే యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, క్యాక్టస్ ప్లాంట్ అంటారు. క్యాక్టస్ ప్లాంట్స్ వచ్చేసి మోస్ట్లీ నైట్ టైమ్స్ అనేది ఫ్లవరింగ్ అవుతుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బ్లూమింగ్ పిక్చర్స్ అనేది ఇక్కడ చూసాము. సో ఇలా బ్లూమింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా? మనకు అర్థమైంది. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి మనము వెళ్ళిపోతాం. ఓకేనా? సో చూడండి, ఇవి స్టేట్మెంట్ బేస్డ్, కొద్దిగా మనకి సబ్జెక్ట్ తెలిస్తేనే మనము చేయగలము. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. ద ఓన్లీ స్నేక్ దట్ బిల్డ్స్ ఏ నెస్ట్ ఈస్. చూడండి, ఓన్లీ వన్ స్నేక్ అంట, అది తనకు నెస్ట్ అనేది బిల్డ్ చేసుకుంటుంట. అది ఏ స్నేక్? ఓకేనా? మనము దేవుడిగా కొలుస్తూ ఉంటాము. నాగపాము అంటే చాలా చేస్తాము. ఏమని? మోస్ట్లీ దేవుడికి అంటే మనము మోస్ట్లీ మన ఇండియన్ ఫెస్టివల్స్ ఉంటాయి చూసారా, మోస్ట్లీ స్నేక్ కల్ట్ అంటాము. స్నేక్ని మనము పూజిస్తూ ఉంటాము. సో అది ఎక్కడ? పుట్టలో. అవునా? అప్పుడు మనము చాలామంది పండుగ వచ్చిందంటే గుడ్డు అవన్నీ తీసుకుపోయేసి పాలు పోస్తారు, గుడ్డు పెడతారు, అన్నీ చేస్తూ ఉంటారు కదా. కానీ యాక్చువల్గా అదే కింగ్ కోబ్రానే మనకి తనకంటూ తాను నెస్ట్ క్రియేట్ చేసుకుంటుంది. నెస్ట్ అంటే ఏంటి సార్? మీరు చెప్పేది ఇవి కదా సార్, పుట్టలంటే తను చేసుకునేది కాదు కదా సార్. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఏంది అంటే ఒక చీమల పుట్టలో ఇవి పోయి హోల్స్లో ఉంటుంది. అంటే ఇవి వేరే స్నేక్స్ ఉన్నాయి చూసారా, అదర్ టైప్స్ ఆఫ్ స్నేక్స్, ఇవన్నీ కూడా బుర్రోస్లో స్నేక్స్ ఉండవా అని అడుగుతారు. అవునండి, ఉంటాయి. కానీ ఒక్క కింగ్ కోబ్రా మాత్రమే తనకంటూ కూడా నెస్ట్ అనేది బిల్డ్ చేసుకుంటుంది ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ దిట్స్ ఎగ్స్. ఓకేనా? అవి బేబీస్ ఏదైనా చేసినప్పుడు ఏంటంటే దాని ప్రొటెక్షన్కి నెస్ట్ ఫామ్లో అవి ఒక ఫన్నీ పిక్చర్ మీకు చూస్తాము. ఏ స్నేక్ ఆన్ ఏ నెస్ట్. చూడండి,
స్నేక్ ఆనియన్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ దట్స్ రైట్ ఐ ఆమ్ కింగ్ కోబ్రా. ఇది ఫన్నీ పిక్చరు, దీని ద్వారా తెలుసుకోవచ్చు. కింగ్ కోబ్రా ఒకటే ఏంటంటే దట్ ఈస్ ఓన్లీ దట్ లివ్స్ ఇన్ హోల్స్లోనే బతుకుతుంది. అలాగే తనకు తాను నెస్ట్ అనేది బిల్డ్ చేసుకోండి. నెస్ట్ బిల్డ్ చేసుకోవడం అంటే ఒక్కసారిగా అది స్వాధీనం చేసుకొని ఒక ఇదిగా ఉందంటే తన స్థావరంగా అది మార్చుకుంటూ అక్కడే ఉంటూ ఉంటుంది. మిగిలిన స్నేక్స్ అంటే మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. అవి హోల్స్ ఇవి చూస్తే వెళ్తున్నాయి, మళ్ళీ కూడా ఎస్కేప్ అయ్యి బయట ఉంటాయి. కానీ ఇవి మాత్రమే మోస్ట్లీ ఆ పుట్టలో ఉండి అవి జీవిస్తాయి. సో అందుకే మనము చూడండి, మన ఇండియన్ కల్చర్ అనేది చాలా విషయాన్ని సైన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు వేరే పామును మనం పూజించలేదు కదా, ఓన్లీ కింగ్ కోబ్రా వాటిని నాగపామునే కదా మనం పూజిస్తున్నాం. మన ఇండియాలో కింగ్ కోబ్రాని వర్షిప్ చేస్తారా? సో కోబ్రాని వర్షిప్ చేస్తున్నామంటే ఎందుకని? అది ఒక్కటే అలా పుట్టలో పోయేసి సెటిల్ అయ్యి అలా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ టైప్ ఆఫ్ సైన్స్ అండ్ బయాలజీ అనేది మనం చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూస్తాము. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో ఇప్పుడు ఒకటి అర్థమైంది మనకి, బయాలజీ అంటే మనం ఊరికే బయాలజీ చదవకూడదు, కొన్ని అప్లైడ్ కొన్ని డిసీజెస్ రిలేటెడ్ కూడా చదవాలి. ఇక్కడ బ్రాడ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది 1995 అడిగిన క్వశ్చన్ అయినా కానీ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చాలా కాలం అనేది రిపీట్ అవుతూనే వస్తున్నాయి. సో దీనికైనా ఆన్సర్ అనేది మనం చెప్పగలగాలి. సో ఇక్కడ చూడండి, డిప్తీరియా, నిమోనియా, లెప్రసీ అన్నారు. ఇవి హెరిడిటరీ అన్నారు. లెప్రసీ అనేది ఎక్కడైనా కానీ మనకి ఎలా వస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, డిప్తీరియా ఎలా అవుతుంది అని మనకు తెలియాలి. మనకు ఒక విషయం తెలుసు, డిప్తీరియా అనేది బ్యాక్టీరియల్ డిసీజ్, లెప్రసీ కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజ్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక డిసీజ్ బ్యాక్టీరియా వల్ల వస్తుందంటే అది హెరిడిటరీ అయితే కాదు కదా. హెరిడిటరీ మీనింగ్ ఏంటి అంటే సంతతి వల్ల, అంటే ఇప్పుడు వారసత్వంగా వచ్చేది. ఓకేనా, వారసత్వంగా ఆస్తులు మాత్రమే కాదు జబ్బులు కూడా వస్తాయి. సో కానీ ఈ లెప్రసీ అనేది వారసత్వంగా వచ్చేది కాదు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ 1 రాంగ్. ఆప్షన్ 1 పోయిందంటే సి పోతుంది. సో ఇప్పుడు 3 ఆప్షన్స్లో ఒకటి, ఇప్పుడు 2 3 కరెక్ట్ అని మనం చూడాలి. సో 2 విషయానికి వచ్చామనుకోండి, చూడండి ఎయిడ్స్ అనేది కళ్ళు మూసుకుని ఎవరికన్నా కూడా మనం చదివినప్పుడు తెలుస్తుంటుంది. ఎయిడ్స్ అనేది ఒక వైరల్ డిసీజ్, వైరస్ వల్ల వచ్చేదే ఎయిడ్స్. అంటే ఇక్కడ బ్యాక్టీరియా కాదా? సో 2 కూడా ఎలిమినేటెడ్. సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఎలిమినేటెడ్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, వీటిలో మనము 3లో మనకి కొన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మనకి ట్విస్ట్. కలర్ బ్లైండ్నెస్, హీమోఫిలియా ఇవి రెండు కూడా సమ్ టైప్ ఆఫ్ సెక్స్ లింక్డ్ డిసీజే. కానీ సికిల్ సెల్ అనీమియా అనేది సెక్స్ లింక్డ్ డిసీజ్ కానే కాదు. సో ఆప్షన్ 3 ఆల్సో ఎలిమినేటెడ్. సో కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏంటంటే ఏవి కాదు. ఇక్కడ మెన్షన్ చేసిన ఏది కూడా కరెక్ట్గా మ్యాచ్ చేయలేదు. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. అప్పుడు ఈ క్వశ్చన్ ద్వారా మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ నాలెడ్జ్ దొరుకుతుంది. ఏంటంటే ఇప్పుడు మనము ఇవన్నీ కూడా ఎటువంటి డిసీజ్ అనేది నేర్చుకోవాలి. ఓకేనా, ఇక మనకు ఒకటి అర్థమవుతుంది ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏంటంటే డిసీజ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఆ డిసీజ్కి రిలేట్ అయిన సబ్జెక్ట్స్ అనేది మనం కొద్దిగా తెలుసుకోవాలి. అలాగే విటమిన్ డిఫిషియన్సీ వల్ల కలిగే డిసీజెస్ ఏవో కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ప్యూర్ ఫ్యాక్ట్స్ కాబట్టి మీరు ఒకసారిగా అవి గోత్రూ చేసుకోండి. ఒక నోట్ మేకింగ్ పెట్టుకున్నారంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది, ఆ టాపిక్ రిలేటెడ్ అనేది ఒక నోట్స్ మేకింగ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాము. నెక్స్ట్ క్వశ్చన్ కాదు, దీనికి ఎక్స్ప్లెనేషన్ చూడాలి కదా. సో ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, డిప్తీరియా, లెప్రసీ, ప్లేగ్ ఈ 3 కూడా ఎలాంటి డిసీజ్ అంటే బ్యాక్టీరియా వల్ల కలిగే డిసీజెస్. ఓకేనా, సో చాలా ఇంపార్టెంట్ అండి, మనం తెలుసుకోవాలి. రేపమాపు ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి ఈ ఫ్యాక్ట్ డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం. ఎయిడ్స్, పోలియో చూడండి, పోలియో, న్యూమోనియా, గొనోరియా, సిఫిలిస్, ఇప్పుడు మనం ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండే కరోనా వైరస్, దాంట్లో చాలా వేరియంట్స్ వస్తున్నాయి. సో అవన్నీ కూడా వైరల్ డిసీజెస్. ఇప్పుడు డిసీజెస్ చదువుతున్నామంటే కరెంట్ అఫైర్స్లో ఏం చదవాలంటే మనము ఖచ్చితంగా రీసెంట్ టైంలో కోవిడ్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ న్యూస్ అన్నీ కూడా సపరేట్ నోట్స్ మేక్ చేసేయండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక రూపంలో ఇది రూపు మారుతూ ఉంది కాబట్టి క్వశ్చన్స్లో యాడ్ చేశారంటే ఖచ్చితంగా మనకి కష్టం అయిపోతుంది ఆన్సర్ చేయడం. సో అందువల్ల బెటర్ మేక్ నోట్స్ ఆఫ్ ఇట్. ఓకేనా, తర్వాత జపానీస్ బి ఎన్సెఫలైటిస్ అంటారు, ఇది ప్రోటోజోవాన్ డిసీజ్ అండి. అలాగే నెక్స్ట్ ఇంక చూద్దాము, కలర్ బ్లైండ్నెస్ అండ్ హిమోఫిలియా అనేది సెక్స్ లింక్డ్ డిసీజ్ అంటే హ్యూమన్స్లో క్రోమోసోమ్స్ ఉంటాయి, X క్రోమోసోమ్స్ అండ్ Y క్రోమోసోమ్స్ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకునేసి ఒక ఫాదర్ అండ్ మదర్కి ఎవరికన్నా డిసీజ్ ఉండిందంటే తర్వాత వాళ్ళ యొక్క సెక్స్ రిలేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేలా ఫీమేలా దాన్ని బట్టి మనకి ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది తెలుస్తుంది. ఈ కాన్సెప్ట్ అనేది ఒక బ్రాడ్ కాన్సెప్ట్. సో ఒకసారి డీటెయిల్స్ చదువుకొని నేను ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ స్లైడ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను.
సో చూద్దాం, సికిల్ సెల్ అనీమియా అనేది ఒక జెనెటిక్ డిసీజ్ అండి. అలాగే ఏంటంటే ఆర్బీసీ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ అనేది మన బాడీలో ఏ షేప్లో అయిపోతుంది, సికిల్ షేప్స్లోకి మారిపోతుందంట. అదే ఆ డిసీజ్. ఓకేనా? సరే, ఇప్పుడు నేను సెక్స్ లింక్ డిసీజ్ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో అదేందో చూద్దాం. ఒక చార్ట్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా మనం అర్థం చేసుకుంటాము ఎలా అవి మనకి వస్తుంది అనేది. ఓకేనా? లెట్స్ లుక్ ఇంటూ ఇట్. ఈ చార్ట్ని క్లియర్గా చూసారంటే మనకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ పేరెంట్స్ తీసుకున్నామంటే చూడండి, నార్మల్ ఫీమేల్కి X+X+ అనే క్రోమోజోమ్స్ ఉన్నాయి. అలాగే ఒక కలర్ బ్రైన్ మేల్ తీసుకున్నామంటే అతను XC X- టు ద పవర్ వచ్చేసి పైన ఇచ్చాము, అలాంటి క్రోమోజోమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే వీళ్ళిద్దరికి పుట్టే బిడ్డకి మేల్ ఓరికే చూడండి, కలర్ బ్రైన్ మేలే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పుట్టబోయే బిడ్డ మేల్ అయి ఉంటేనే వాళ్ళకి కలర్ బ్లైండ్నెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే X+ క్రోమోజోమ్స్ X- క్రోమోజోమ్స్ వచ్చాయంటే ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు ఏంటంటే నార్మల్గా ఉంటారు, చూడ్డానికి ఏంటి నార్మల్ పర్సన్ లాగే ఉంటారు. కానీ XC అండ్ Y- ఇలాంటి ఒక కాంబినేషన్ వస్తే చూడండి, ఈ కాంబినేషన్ చూసారా, ఈ క్రోమోజోమ్ కాంబినేషన్ వస్తేనే కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. సో సెక్స్ లింక్డ్ డిసీజ్ అంటే మేల్ని బట్టి అక్కడ వస్తుంది. ఇక్కడ ఫిమేల్కి కానీ XC అనేది కలర్ బ్లైండ్నెస్ క్రోమోజోము, కానీ ఇక్కడ X అనేది ఫిమేల్ నుంచి తీసుకున్నారు కాబట్టి ఇది యాక్చువల్గా ఫిమేల్కి రావాల్సింది, కానీ రారు. ఫిమేల్లో ఏముంటుందంటే అది డార్మెంట్ స్టేజ్లో ఉంటుంది, అంటే క్యారియర్గా ఉంటుంది. ఈ ఫిమేల్ అనేవాళ్ళు ఈ క్రోమోజోమ్కి క్యారియర్గా ఉంటారు. సో కలర్ బ్లైండ్నెస్కి క్యారియర్గా ఉంటారు. సో ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు ఈ క్రోమోజోమ్స్ ఉండేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ చిల్డ్రన్స్ ఫ్యూచర్లో ఎలా ఉంటారంటే, ఇప్పుడు చూడండి X+XC అయింది, ఇక్కడ X+X- అయింది. కానీ ఫస్ట్ జనరేషన్లో ఏంటి ఎవరికి కూడా రాలేదు, ఒక మేల్ ఒక ఫిమేల్ కాబట్టి మేల్కి ఆ కాంబినేషన్ రాలేదు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు, మోస్ట్లీ కూల్, అంటే వాళ్ళకి కలర్ బ్లైండ్నెస్ రాదు. కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే సెక్స్ లింక్డ్ డిసీజెస్లో, అందుకే కొందరు హాస్పిటల్కి వెళ్ళామంటే వాళ్ళు మీ తాతల ముత్తాతల కాలంలో వాళ్ళ కాలంలో ఎప్పుడైనా కానీ ఇలాంటి ఫేస్ చేశారా అంటారు. ఎందుకంటే ఇవి మనకి దేనివల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రిముల వల్ల దానివల్ల రాదు, మన జనరేషన్ బట్టి వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు చూడండి X+ వచ్చిందంటే నార్మల్ ఫీమేల్, వాళ్ళకి ఏ కాంబినేషన్ రాదు, X+X+ ఇక్కడ ఉన్న రిలేషన్షిప్ వచ్చింది కాబట్టి. X+Y+ వచ్చినా కానీ ఏమని ఇక్కడ మేల్ అనేది నార్మల్ కండిషన్గానే ఉంటారు. ఓకేనా? ఎందుకంటే ఇంతకుముందు ఉన్న కాంబినేషన్స్. కానీ ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ ఉన్న ఒక క్రోమోజోమ్ ఉంది XC. ఆ XC అనేది ఫిమేల్కి X+తో జాయిన్ అయిందంటే ఇప్పుడు XX క్రోమోజోమ్స్ అంటే ఫిమేల్ కదా, సో అప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఫిమేల్ అనేవాళ్ళు కెరియర్గా యాక్ట్ అవుతారు. కానీ సేమ్ కాంబినేషన్ పాస్ట్లో ఒక కలర్ బ్లైండ్నెస్ పర్సన్ చూసామా, ఆ కాంబినేషన్ XC మరియు Y- వచ్చిందంటే నెక్స్ట్ చూడండి, యాక్చువల్గా ఇతను ఏమవుతారు, స్టార్టింగ్ కలర్ బ్లైండ్ ముత్తాతో అయి ఉంటారు. కానీ ఆ కాంబినేషన్ మళ్ళీ రావడం వలన సో ఇప్పుడు ఏంటి XC X- అని ఒరిజినల్గా ఉన్న కాంబినేషన్, ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం వల్ల ద పర్సన్ విల్ బీ కలర్ బ్లైండ్. సో విత్ నో అదర్ రీజన్ వాళ్ళ జనరేషన్స్లో ముందు ముత్తాతలు ఎవరో ఒకరి కలర్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల వీళ్ళకి కలర్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. సో ఇలాగే హిమోఫిలియా అనేది కూడా. సో ఇలాంటి టైప్ ఆఫ్ డిసీజ్ సెక్స్ లింక్డ్ డిసీజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా వస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసీజెస్ చదివేటప్పుడు మనం డిసీజెస్ చదవాలి, వాటికి రిలేటెడ్ ఎఫెక్ట్స్ చదవాలి, అలాగే మనకి ఏ బ్యాక్టీరియా కానీ వైరస్ ఉంటే దాని యొక్క పేర్లు చదవాలి. అలాంటివి మనం కొన్ని ఒక రివిజన్స్ అనేది చదవాల్సిన నెసెసిటీలో ఉన్నాము బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్ ప్రొవైడెడ్ హియర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? ఇది కూడా ప్యూర్ ఫ్యాక్ట్ అండి. మనం బ్లడ్ గ్రూప్స్ గురించి చదివామంటే ఇంతకుముందు నేను ఇప్పుడే చెప్పాను దేని గురించి చదివాను, ఇంతకుముందు డిసీజెస్ గురించి చదవాలి అన్నాను, ఎందుకని బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ ఆస్క్ ఇన్ ద ప్రీవియస్ పేపర్. ఇప్పుడు ఏంటి, బ్లడ్ గ్రూప్స్. ఏ పర్సన్ విత్ AB బ్లడ్ గ్రూప్ ఈజ్ సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ ఎ యూనివర్సల్ రిసిపియెంట్. అంటే చూడండి, మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే AB బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ రిసిపియెంట్ అంటాము. అలాగే యూనివర్సల్ డోనార్ని ఏమంటాం మనము, మోస్ట్లీ O+ మనం యూనివర్సల్ డోనార్ అంటాం, ఎందుకంటే యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి O+ డోనార్. అలాగే యాంటీబాడీస్ అనేది వీళ్ళ బ్లడ్లో తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళనే మనము ఏమంటామంటే యూనివర్సల్ రిసిపియంట్. అంటే ఎనీ బ్లడ్ గ్రూప్ A, B, O ఎనీ బ్లడ్ గ్రూప్లో ఉండే యాంటీబాడీస్ని మనము వీళ్ళకి డొనేట్ చేయొచ్చు. సో అందువల్లనే వీళ్ళు యూనివర్సల్ రిసిపియంట్. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళైనా యాంటీబాడీస్ని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి. బ్లడ్ ప్లాస్మాలో యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయి, బ్లడ్ ప్లాస్మాలో ఉంటుంది. సో దాన్ని వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, సో దే ల్యాక్ అంటే అసలు ఉండదు. సో మినిమం అంటే 0 లెవెల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరి దగ్గర అయినా కానీ యాక్సెప్ట్ చేయవచ్చు. ఓకేనా? సో అదే ఇక్కడ ప్రొవైడ్ చేసిన డేటా. ఎ పర్సన్ హ్యావింగ్ ఇదేనండి, ఏం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ థియరీగా ఉంది, యూ కెన్ లుక్ ఇట్ ఫార్వర్డ్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం ఒకసారిగా వెళ్ళిపోతాం. సో చూద్దాము. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ మెంబ్రెయిన్ దట్ ప్రొటెక్ట్స్ ద డెవలపింగ్ ఎంబ్రియో ఫ్రమ్
డెసికేషన్ ఒకటండి. ఇది మనం ఎంబ్రియో ఆ కాన్సెప్ట్ చదివినప్పుడే చెప్పగలం, ఎందుకంటే కొద్దిగా డీటెయిల్డ్ కాన్సెప్ట్ ఇది. ఫ్యాక్ట్, సో వేరే ఆప్షన్స్ లేదు, మనం ఫ్యాక్ట్లోకి వెళ్ళాల్సిందే. ఇవన్నీ ఏంటంటే ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు ఎంబ్రియోలో ఉన్న పార్ట్సే అండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మన క్వశ్చన్లో ఇచ్చినవన్నీ కూడా ఎంబ్రియో ఫార్మేషన్లో ఉండే పార్ట్స్, అంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మనం చదివినప్పుడు ఆ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉండే పార్ట్స్. సో ఓకేనా. సో ఇప్పుడు ఆ పార్ట్స్లో ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ఎంబ్రియో అనేది డెవలపింగ్ ఎంబ్రియోని ప్రొటెక్ట్ చేయడం కోసం ఉండేది ఏంటంటే ఆ మెంబ్రెయిన్ ఏమంటామంటే యామ్నియాన్ మెంబ్రెయిన్ అంటే మనం కూడా పుట్టినప్పటి నుంచి కూడా ఆ మెంబ్రెయిన్ మన చుట్టూ ఉంటుంది. బేబీ చుట్టూ ఒక ఫ్లూయిడ్ మెంబ్రెయిన్ అనేది ఉంటుందండి. ఆ ఫ్లూయిడ్ మెంబ్రెయిన్ అనేది బేబీని అన్ని రకాలుగా కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. లెట్ us లుక్ ఇన్ టు ఇట్ బ్రీఫ్. ఓకేనా, అదేంటో ఒకసారిగా చూద్దాం. సో ఇక్కడ చూపిస్తాను, ఇమేజ్ ఓరియంటెడ్ లెర్నింగ్లో ఇది బాగుంటుంది. యామ్నియాన్ మెంబ్రెయిన్ దట్ ప్రొటెక్ట్స్ ద డెవలపింగ్ ఎంబ్రియో బై ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్ ఉంటుంది. సో దాంతో ప్రొటెక్ట్ చేస్తారు. దాన్నే మనం యామ్నియాటిక్ క్యావిటీ అని కూడా అంటాము. ఓకేనా. సో ఇక్కడ మీకు ఇమేజ్ ప్రొవైడ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ సెంటర్లో ఏంది ఎంబ్రియో ఉంటుంది, దాని చుట్టూ బ్లూ కలర్ ఉంది చూసారు, ఆ బ్లూ కలర్ ఉన్నదాన్నే మనం యామ్నియాన్ అంటారు, యామ్నియానిక్ ఫ్లూయిడ్ అంటారు. బేబీ ఫార్మేషన్లో దాని చుట్టూ కూడా ఒక లిక్విడ్ లేయర్ ఉంటుంది. సో ఏదైనా కానీ తగిలినా కానీ ఏమన్నా ఒక ఎఫెక్ట్ కాకుండా బేబీని అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఫీటస్ ఉంటుంది, ఎల్లో శాక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ చూడొచ్చు. అలాగే కారియాన్ ఉంటుంది, అలాంటోయిస్ ఉంటుంది. సో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. వాటి ఫంక్షన్స్ అనేది ఒకసారిగా మీరు బ్రీఫ్ అవుట్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఇమేజ్లో మీరు ఒకసారిగా చూడొచ్చు. ఇదేంటంటే బేబీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇమేజ్. ఒక బేబీ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఎలాగ యామ్నియాయిక్ ఫ్లూయిడ్. ఇక్కడ చూసారా బ్లూ కలర్ అనేది చూపించానా, ఈ బ్లూ కలర్ అనేది యామ్నియాయిక్ ఫ్లూయిడ్ అలా బేబీని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా. ఇట్ సరౌండ్స్ ద బేబీ అండ్ ప్రొటెక్ట్స్ ఇట్స్. ఓకేనా. సో ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని మీరు కొద్దిగా డీటెయిల్గా చదివి కొన్ని పార్ట్స్ అనేది మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ కూడా తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఈ మధ్య అడగట్లేదు కానీ అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకప్పుడు ఎక్కువ అడిగేవాళ్ళండి. ఓకేనా, మనం చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాంటీమైక్రోబియల్ డ్రగ్ ఈజ్ సూటబుల్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ద బోత్ ట్యూబర్కులోసిస్ అండ్ లెప్రసిస్. ఇది కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్. చూడండి, ఒకటి తెలుసుకోవాలి, క్వశ్చన్లో మనకు అర్థమైంది. లెప్రసీ అనేది బ్యాక్టీరియా బోర్న్ డిసీజ్, ట్యూబర్కులోసిస్ అనేది కూడా బ్యాక్టీరియా బోర్న్ డిసీజ్. అందువల్లనే రీసెంట్ టైమ్స్లో కూడా మనం చాలా న్యూస్ చదువుతూ ఉంటాము. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది, ట్యూబర్కులోసిస్ అనేది మనం ఫేస్ అవుట్ చేయాలి అనుకున్నాం, లెప్రసీ చాలా వరకు ఫేస్ అవుట్ చేసాం. ట్యూబర్కులోసిస్ మన ఇండియాలో వన్ ఆఫ్ ది ఇప్పటికి కూడా మేజర్ ఇష్యూనే. కానీ దానికైనా ప్రాపర్ మెడిసిన్ తీసుకోకపోవడం అలాంటి ఇష్యూస్ వలన ఏం జరుగుతుందంటే మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది ఒక ఇష్యూ. కరెంట్ అఫైర్స్లో మీరు చదవచ్చు, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్, మల్టీ డ్రగ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది యూస్ చేస్తున్నారు. సో వాటి గురించి రీసెంట్గా కరెంట్ అఫైర్స్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్లో కొన్ని ఉన్నాయి. సో అవి ఒకసారిగా మీరు కరెంట్ అఫైర్స్లో రివైజ్ చేసుకోండి, సో యూ కెన్ అండర్స్టాండ్ దట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ రెఫాంపైసిన్ అనేది ఒక యాంటీమైక్రోబియల్ డ్రగ్. దాన్ని ట్యూబర్కులోసిస్కి వాడేవాళ్ళు, లెప్రసీకి వాడేవాళ్ళు. ఇప్పుడు డ్రగ్స్ అనేది చేంజ్ అయిపోయినాయండి, అవి చాలా ఓల్డెన్ డ్రగ్స్. ప్రజెంట్ డ్రగ్స్ అంతా కూడా చాలా అప్డేట్ అయిపోయింది. 1995లో క్వశ్చన్ కాబట్టి అప్పట్లో ఇప్పుడు ప్రజెంట్గా ట్యూబర్కులోసిస్కి ట్రెండింగ్లో ఉండే డ్రగ్స్ ఏదో ఒకసారిగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలరు. ఓకేనా. లెట్ us లుక్ ఇన్ టు హిట్. హియర్ లెప్రసీ అంటే మైసోబాక్టీరియం లెప్రే అనే ఒక దాంతో వాళ్ళు బ్యాక్టీరియా విచ్ ఇస్ రీజన్ ఫర్ ద కాసింగ్ ఆఫ్ లెప్రసీ అనేది ఇది. అలాగే ట్యూబర్కులోసిస్ తీసుకున్నామంటే మైసోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనేది రీజన్. ఓకేనా. ఇవన్నీ కూడా మైసోబాక్టీరియం అనే స్పీసీస్కి చెందిన, అందుకే సేమ్ స్పీసీస్ చెందింది కాబట్టి ఒక సిమిలర్ డ్రగ్ అనేది ఇంతకుముందు వాడేవాళ్ళు. ప్రజెంటే చాలా అడ్వాన్స్డ్ డ్రగ్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. ఓకేనా. ఇది కొద్దిగా వన్ టైప్ ఆఫ్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ ఉండే ప్రాబ్లం అండి, ఫిజిక్స్ నుంచి వచ్చేదే. బట్ హ్యూమన్ బాడీ గురించి అడిగారు కాబట్టి ఇట్ ఈస్ రిలేటెడ్ టు బయాలజీ. ద నార్మల్ టెంపరేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ ఆన్ కెల్విన్ స్కేల్లో మన హ్యూమన్ టెంపరేచర్ అనేది నార్మల్గా ఎంత ఉంటుంది? నార్మల్గా ఇప్పుడు మనకు తెలియలేదు అనుకోండి, వరీ కావద్దు. మనం ఎలా చెప్పాలంటే ఫస్ట్ నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత అండి? హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఎంత? 37 డిగ్రీ సెల్సియస్. ఇది సెల్సియస్లో తెలుసు. కానీ 0 డిగ్రీ సెల్సియస్ ఉన్నిందంటే అప్పుడు కెల్విన్స్లో ఎంత చెప్తాము? 273 కెల్విన్స్ అని చెప్తాం. ఇది నార్మల్గా ఎవరికన్నా తెలుసు. కెల్విన్ స్కేలు మరియు సెల్సియస్ స్కేలు మరియు ఫారెన్ హీట్ స్కేల్ కూడా ఉంది. ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. సో ఇప్పుడు 273 కెల్విన్ అంటే దానికి 37 యాడ్ చేస్తే అదేనా? అవునా. 0 డిగ్రీ సెల్సియస్ అంటే 273 కెల్విన్, కానీ 37 డిగ్రీస్ అంటే ఏమవుతుంది? దాన్ని యాడ్ చేసేయండి. ఇఫ్ యూ యాడ్ యూ గెట్ 310 కెల్విన్ అనేది ఆన్సర్. యువర్ డి ఈస్ యువర్ రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ ఆప్షన్లో కూడా అదే ఓకే, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంతేనండి. సో వీ నీడ్ నాట్ గో త్రూ ద ఎక్స్ప్లెనేషన్ దీస్ థింగ్స్. వీ జస్ట్ నో ఫారెన్ హీట్ స్కేల్లో మన బాడీ యొక్క నార్మల్ టెంపరేచర్ ఎంతో మెన్షన్ చేయగలరు. అక్కర్లే, అది చాలా ఈజీ, అందరికీ తెలిసిన విషయమే.
సో జస్ట్ ఇగ్నోర్ ఇట్. కాకపోతే మనము నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ప్రోటీన్స్? ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి. ఇది మనం కెమిస్ట్రీ గురించి చదివేటప్పుడు కొన్ని మనము ఓవర్ వ్యూ చేస్తున్నామంటే దీనికి ఆన్సర్ చెప్పవచ్చు. ఎందుకంటే కెమికల్ ఫార్ములాస్ అన్నీ కూడా మనం చేస్తుంటాం. గుర్తుందా మీకు చాలా వరకు గుర్తుంటాయి. కెమికల్ ఫార్ములాస్ చూసినప్పుడు అన్నిట్లో కూడా HCOOO HC అంటే మొత్తానికి ఏంటి, సి ఖచ్చితంగా ఉంటుంది, హెచ్ ఖచ్చితంగా ఉంటుంది, ఓ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? అలాగే కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ నైట్రోజన్ చూడండి, ఇక్కడ ప్రోటీన్స్ అన్నారు. ప్రోటీన్స్ అంటే ఆబ్వియస్లీ నైట్రోజన్ లేకుండా ఉండదు. సో ఆల్ ద 4 ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ప్రోటీన్స్. సో ప్రోటీన్స్లో ఏం మెటీరియల్స్ ఉన్నాయంటే అన్నీ అనేది ఉండొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక బ్రీఫ్గా జనరల్గా మాట్లాడుకుందాం. కార్బన్ లేకుండా, హైడ్రోజన్ లేకుండా ఏ ఒక్క మన లివింగ్ ఆర్గానిజమ్స్లో ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ లేకుండా లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండే ఏ ఎలిమెంట్స్ కూడా లేదండి. ఓకేనా? మ్యాక్సిమం అన్ని ఎలిమెంట్స్లో కూడా ఈ 3 కాంపోనెంట్స్ అనేది ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. సో ఆప్షన్ ఇస్ డి. సో యూ కెన్ లుక్ ఫార్వర్డ్. సో ఇట్స్ అన్ ఈజీ టాపిక్. సో ఇది అందరికీ తెలుసు. కావాలంటే కొన్ని అమినో యాసిడ్స్ కాంబినేషన్ ఇక్కడ చూడొచ్చు. RCHNH2 COOH పెప్టైడ్ బాండ్స్ అవి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇంకా డీటెయిల్గా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ చైన్ మాలిక్యూల్స్ అని కూడా అంటారు వాటిని. సో ఇవన్నీ కూడా మనం డెప్త్గా బయాలజీ చూసేటప్పుడు చూస్తాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ కంటైన్స్ అయోడిన్? ఇది ఒకటి. మనకి అయోడిన్ డిఫిషియన్సీ వస్తే ఏ డిసీజ్ వస్తుంది? ఇది మనం జనరల్గా తెలుసుకుంటాం. మీ సాల్ట్లో అయోడిన్ ఉందా, అయోడిన్ సాల్ట్ యూస్ చేయండి, అవన్నీ మనం రోజు చూస్తూ ఉంటాం న్యూస్లో కానీ ఎక్కడైనా కానీ, పేరెంట్స్ చెప్తున్నా కానీ వాటికి సబ్జెక్ట్కి లింక్డ్ ఏంటంటే అప్పుడు మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకు చెప్తున్నారంటే అయోడిన్ డిఫిషియన్సీ ఉంటే మనకి థైరాయిడ్లో మనకి ఇష్యూస్ వస్తుంది. సో థైరాయిడ్ గ్లాండ్స్లో నుంచే గాయిటర్ అనే డిసీజ్ వస్తుంది. ఓకేనా? థైరాయిడ్ ఇష్యూస్ ఇలాంటివి చెప్తాము. గాయిటర్ డిసీజ్ అనేది వస్తుంది హ్యూమన్స్లో. సో అప్పుడు డిఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ అనేది ఒక డిసీజ్ మనకు కాజ్ చేస్తుందంటే అది గాయిటర్. సో అదంటే థైరాయిడ్ నుంచి వచ్చే ఎంజైమ్ ఏంటి? థైరాక్సిన్ హార్మోన్. సో ఆబ్వియస్లీ థైరాక్సిన్ హార్మోన్ అంటే ఖచ్చితంగా ఇట్ కంటైన్స్ అయోడిన్. సో ఏ హార్మోన్లో అయోడిన్ ఉంటుందంటే ఇక్కడే మనకి కొన్ని లింకప్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? దీన్ని డైరెక్ట్గా మనం క్వశ్చన్గా చదువుకొని థింక్ చేస్తూ ఉన్నామంటే కష్టమే, కానీ కొద్దిగా క్వశ్చన్ని కోరిలేట్ చేసామంటే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేసింది. సో థైరాక్సిన్ ఇస్ యువర్ రైట్ ఆన్సర్. టెస్టోస్టిరాన్ కాదు, ఇన్సులిన్ కాదు, అడ్రెనలిన్ కాదు. ఓకేనా? నాకు ఒకసారిగా టెస్టోస్టిరాన్ ఫంక్షన్ అంటే అందరికీ బాగానే తెలుసుంటుంది, ఇన్సులిన్ కూడా తెలుసుంటుంది. అడ్రెనలిన్ యొక్క ఫంక్షన్స్ ఒకసారి చెప్పండి. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ అడ్రెనలిన్ హార్మోన్ ఇన్ హ్యూమన్ బాడీ? ఓకేనా? సో అది ఓకేనా. నెక్స్ట్ చూద్దాము. దిస్ ఈస్ ద థింగ్. థైరాయిడ్ హార్మోన్ అండ్ అయోడోథైరాయిన్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ నుంచి సీక్రెట్ అవుతుంది. ఈ సీక్రెట్ అయ్యే గ్లాండ్స్కి ఏంటంటే మోస్ట్లీ దాంట్లో అయోడిన్ కంటెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ అయోడిన్ డిఫిషియన్సీ వస్తే మనకి గాయిటర్ డిసీజ్ అనేది హ్యూమన్స్కి ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇది మనకు తెలిసిన విషయమే. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, బై వీవింగ్ థ్రెడ్స్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ రిచ్ టాస్పెస్టరీ రిమార్కబుల్ సైంటిస్ట్ ప్రొవైడెడ్ అండ్ ఫ్లోయింగ్ molecular view of the world, but he taught the world properties of vitamin C first as a cure for common cold and later to prevent the agent against the cancer. ఇది ఒక స్టేట్మెంట్ అండి. మోస్ట్లీ ఇది ప్రజెంట్ డే సినారియోలో అంత ఇంపార్టెంట్ కాదు. అప్పట్లో రీసెంట్గా మెన్షన్ చేసిన స్టేట్మెంట్ అది ఏంటంటే విటమిన్ సి అనేది ఒక యూనివర్సల్ డ్రగ్ లాగా అప్పుడు కనుక్కున్నారు. ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో హై డోసేజ్ ఆఫ్ విటమిన్ సి యూస్ చేస్తున్నప్పుడు క్యాన్సర్ అనేది మనం అరికట్టచ్చు, కొద్దిగా తగ్గించవచ్చు, మెడిసిన్గా యూజ్ చేయొచ్చు అనేది అప్పుడు కనుక్కున్నారు. కానీ అవన్నీ కూడా స్టేట్మెంట్ బేస్డ్గా కూడా చేశారు. లేటెస్ట్ అడ్వాన్స్మెంట్లో సైన్స్లో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఇయర్స్ అయినాయి, సుమారుగా 26-27 ఇయర్స్లో చాలా చేంజెస్ అయిపోయినాయి. కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ మారిపోయింది. బట్ జస్ట్ మనం ఫ్యాక్ట్ అనేది తెలుసుకుందాం. సో లినస్ కార్ల్ పాలింగ్ అనే వ్యక్తే అది. ఓకే, లినస్ కార్ల్ పాలింగ్ అనే వ్యక్తి ఏంటంటే కాంట్రవర్షియల్ థియరీ అనేదానికి ఒకదానికి ఫేమస్ అయ్యాడు. ఏమన్నారంటే విటమిన్ సి అనేది కామన్ కోల్డ్ మాత్రమే కాదు, క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేస్తుంది అని చెప్పారు. అతను అంతకుముందు కూడా సెవరల్ నోబెల్ ప్రైజెస్ అనేది తెచ్చుకున్న వ్యక్తి. ఓకేనా? సో ఇవన్నీ అప్పుడు కాంట్రవర్షియల్ థియరీ కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయింది. సో ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. It begins as a single cell, grows into a merciless disease that claims millions of lives year after year. But scientists are steadily unlocking its mysteries and fighting against it. May now have reached a dramatic turning point. New discoveries promise better therapies and hope in the war against the disease referred to as. ఇక్కడ ఒక స్టేట్మెంట్ అన్నారు. ఆ స్టేట్మెంట్ ఏ డిసీజ్ని గుర్తు చేస్తుందన్న
ఇదే మనము ఎగ్జామ్స్లో తెలుసుకోవాల్సింది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఏంటంటే పెద్ద పేరా ఇచ్చేస్తాడు, కానీ పేరా మొత్తం మనం చదువుతా కూర్చున్నామంటే మనకి ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ డైరెక్ట్గా పేరా టైప్ క్వశ్చన్లో ఫస్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలంటే లాస్ట్ లైన్ చదివింది వాళ్ళు ఏం అడుగుతున్నారు, క్వశ్చన్స్లో డిసీజ్ గురించి అడుగుతున్నారా, పర్సన్ గురించి అడుగుతున్నారా. ఇంతకుముందు ఒక పేరా ఇచ్చారా, అది ఏమన్నారు, దీని గురించి ఏంటి చూడండి, మేజర్ ఫిగర్స్ రిఫర్ టు ద అబోవ్ అంటే ఒక పర్సన్ గురించి అడుగుతున్నారు. అంటే ఒకటి ఆప్షన్స్ కానీ లేదంటే లాస్ట్ స్టేట్మెంట్ చూసేయండి. సో అప్పుడు మనకి క్వశ్చన్ దొరికిపోతుంది. సో తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన డిసీజెస్ వీటికి రిలేటెడ్గా ఏమి హింట్స్ ఇచ్చారు ఇప్పుడు మనం చదవాలి ఏంటి, సింగిల్స్, ఇట్ బిగిన్స్ విత్ ఎ సింగిల్ సెల్స్ అండ్ గ్రోస్. మన క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ లైన్లోనే ఒక 4th 5th వర్డ్లోనే దొరికిపోతుంది. ఎలాగంటే చూడండి, ఒక సింగిల్ సెల్గా ఉంటుంది, సింగిల్ సెల్ అనేది మల్టిపుల్ సెల్స్గా గ్రో అవుతుంది. ఓకేనా, అదేనా వాళ్ళు ఇచ్చింది. సో అది ఎక్కడ జరుగుతుంది ఒకసారి చూడండి. ఎయిడ్స్ అనేది వైరల్ వల్ల జరిగే డిసీజ్, ట్యూబర్క్లోసిస్ వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజ్, ఆల్జీమర్స్ అనేది వన్ టైప్ ఆఫ్ మెమరీ లాస్, అలాంటివి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అలా అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ క్యాన్సర్ అనేది ఏంటి, క్యాన్సరే కదా ఇప్పుడు కూడా సింగిల్ సెల్తో స్టార్ట్ అవుతుంది. ఆ సింగిల్ సెల్ అనేది అబ్నార్మల్ గ్రోత్ జరుగుతుంది, సెల్ గ్రోత్ అబ్నార్మల్గా జరుగుతుంది. సో అది హ్యూమన్ని ఒక ట్యూమర్ లాగా ఫామ్ అయ్యేసి, ఆ ట్యూమర్లో 2 టైప్స్ ఉంటాయి, మ్యాలిగ్నెంట్ అంటారు, ఇంకోటి అంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎఫెక్టింగ్. ఓకేనా, సో క్యాన్సర్ అనేది ఏంటి, అలా ఒక సింగిల్ సెల్గా ఉండి ఆ సింగిల్ సెల్ అనేది ర్యాపిడ్ గ్రోత్ లేదంటే అబ్నార్మల్ గ్రోత్ అలా అవుతూ దానివల్ల కలిగే ఎఫెక్ట్సే మనం క్యాన్సర్ అని అంటాము. సో ఇక్కడ మొత్తం చదివి మనం తల పీక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి సంబంధం లేకుండా టాపిక్స్ అనేది ఒక 2-3 లైన్స్లో మనం ఇస్తారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనకి ఎగ్జామ్కి ఆన్సర్ కావాలి ఫస్ట్. సో క్వశ్చన్ చూడగానే మన క్వశ్చన్ రిలేటెడ్గా ఫస్ట్లోనే ఆన్సర్ ఉంటుంది, దాన్ని మనం గ్రాప్ చేసుకోవాలి. సో యూ గెట్ ద ఆన్సర్, ఇట్స్ యాజ్ క్యాన్సర్. ఓకేనా, సో ఇక్కడ డిస్క్రిప్షన్ చూడండి, క్యాన్సర్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్ గ్రోత్ వల్ల వచ్చే డిసీజే దాన్ని మనం క్యాన్సర్ అంటాము. ముఖ్యంగా ట్యూమరు సక్సెస్ఫుల్ స్ప్రెడ్స్ టు ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఇన్వేడింగ్ డిస్ట్రాయింగ్ ద హెల్తీ టిష్యూస్ అన్నిటిని డ్యామేజ్ చేస్తూ అది బాడీ మొత్తం కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. క్యాన్సర్స్ అనేది డిఫరెంట్ టైప్స్ క్లాసిఫై చేస్తారు, కార్సినోమాస్, సార్కోమాస్, మెలనోమాస్. ఓకేనా, అకార్డింగ్ టు ద టిష్యూస్ని బట్టి వాటిని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివిజన్స్ చేస్తారు. ప్రజెంట్ టైం కరెంట్ అఫైర్స్లో క్యాన్సర్ రిలేటెడ్ రీసెర్చ్ కానీ వాటి మీద పేపర్స్ కానీ కొన్ని వస్తూ ఉంటాయి, రీసెంట్ న్యూస్లో వస్తుంటాయి. సో ఆ డిసీజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతూ ఉంటాం, కానీ వాటిని ఎక్స్ట్రా కేర్ఫుల్తో కొద్దిగా జాగ్రత్తగా వాటిని ఒకసారిగా మనము రివైజ్ చేయాల్సిన నెసెసిటీలో ఉన్నాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్. ఇప్పుడు 1995లో లాస్ట్ ఎండ్కి వచ్చేసాము. ఇంకా జనరల్ జీకే కాన్సెప్ట్స్, ర్యాండమ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, అవి ఒకసారిగా నేను వీలైతే నెక్స్ట్ కంబైన్డ్గా నెక్స్ట్ క్లాస్ మొత్తానికి అవి కలెక్ట్ చేసి ప్రొవైడ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసి మనము 2020 అంటే ఒకటి లాస్ట్ ఇయర్ తీసుకుందాము, ఒకటి రీసెంట్ ఇయర్ తీసుకుందాం, అలా తీసుకుంటూ మనము ప్రిపేర్ అవుదాము. సో ఇట్ హెల్ప్స్ అస్ ఏ లాట్. ఓకే స్టూడెంట్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, bye, take care. This is me, SP Rajan. Okay, interested people kindly join the special courses for your competitive exams and achievement towards the UPSC. Bye, take care.